మొహమ్మద్ గారు స్వయంగా క్షుద్ర విద్యలు మరియు మాంత్రిక మాంత్రిక బాధలతో కదిలిపోతున్నట్లు ఒప్పుకోవటం మనము సూరా 94:1-4 వరకు, సునన్ అబూ దావూద్ వాల్యూమ్ నెంబర్ 3 హదీస్ సంఖ్య 38-74, సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 8 హదీస్ సంఖ్య 63-91 చూస్తాం. సాధారణమైనటువంటి మానవుడిగా ఉన్నట్టు చూసారా, మొహమ్మద్ గారు సామాన్యమైన వ్యక్తి, షఫీ గారు లాగే సామాన్యమైన వ్యక్తి, నాలాగే సామాన్యమైన వ్యక్తి. ఈయన మాట్లాడుతూ ఖురాన్ లో ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని అంటూ సూరా 94 ఆయత్ 1-4 వరకు, అలాగే మరికొన్ని హదీత్ కూడా కోట్ చేయడం జరిగిందండి. ముందుగా ఖురాన్ నుంచి చూద్దామండి. ముందుగా మనం ఏదైనా వీడియో చేయడానికి సిద్ధపడితే ముందుగా మనం సరిగా చదవాలి, తరువాత చదివిన దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, ఆ తరువాత వీడియో ముందుకు రావాలి. ఈ క్రమం పాటించకుండా వీడియో ముందుకు వస్తే ఇదిగో ఇలాగే పొరుగుపోతుందన్న. మీరు చూపించిన సూరా 94, సూరా అష్షరఫ్ ఆయత్ 1-4 ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని ఈయన చెప్పుకొచ్చాడు. ఇది తప్పు అండి. అంటే ఈయనకి తెలియక ఏదో వీడియో ముందుకు వచ్చి మాట్లాడేశాడు ఈయన. ఈ సూరా యొక్క పేరును బట్టే అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. సూరా అష్షరఫ్ అంటే హృదయానికి నెమ్మది కలిగించడం లేదా హృదయాన్ని తెరవడం. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి లభించక ముందే అల్లా యొక్క ఆరాధనలో అధిక సమయాన్ని వెచ్చించలేకపోయానే అని ప్రవక్త పదవి ఆయనకు లభించిన తర్వాత కూడా ఆయన గతాన్ని తలుచుకొని ఆయన కుమిలిపోయేవారండి. దాని నుండి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి హృదయానికి, ఆ బాధ నుండి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి హృదయానికి విమోచన లేదా విముక్తి కలిగించారండి. ఈ సూరా యొక్క ఆయత్తులోని సందర్భం ఇదండి. ఇది ఈయనకు అర్థం కాక ఈ వాక్యాన్ని తీసుకెళ్లి ప్రవక్త గారికి అంటగట్టి ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని చెప్పుకొచ్చాడండి. ఇంకో మాట అండి, ఖురాన్ లో ఎక్కడ కూడా ప్రవక్త గారికి చేతబడి జరిగింది అని చెప్పడానికి పూర్తి ఖురాన్ లో ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం మనకి కనబడదు ప్రవక్త గారికి చేతబడి జరిగినట్టు. అయితే ఇంకా ప్రశ్న మిగిలే ఉందండి, ఆయనకి చేతబడి జరిగిందా లేదా ఈ విషయాన్ని చూద్దామండి. ఈయన కోర్చిన హదీతుల ప్రకారం ఇంకా మిగతా హదీతుల ప్రకారంగా కూడా ప్రవక్త గారికి చేతబడి జరిగినట్టు రాయబడి ఉందండి. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. ప్రవీణ్ అన్న, నువ్వే అన్నావు కదా, రిపీటెడ్ గా వెటకారంగా చెప్పావు కదన్నా, ఒకసారి చూడు. మొహమ్మద్ గారు సామాన్యమైన వ్యక్తి, షఫీ గారు లాగే సామాన్యమైన వ్యక్తి, నాలాగే సామాన్యమైన వ్యక్తి. నువ్వే ఒప్పుకున్నావు ఆయన సాధారణ మానవుడు అని. ఇది ఖురాన్ లో ఉన్న మాటే, నువ్వు వెటకారంగా చెప్పావు. కాకపోతే సాధారణ మానవుడికి చేతబడి జరిగింది అని చెప్పడంలో పెద్ద వింతే ఉందన్నా. ఆయన సాధారణ మానవుడు, నువ్వే ఒప్పుకున్నావు, ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. సాధారణ మానవుడికి చేతబడి జరిగింది అని చెప్పడంలో వింతే ఉంది, ఇందులో వెటకారం ఉంది. ఓకే కదన్నా, ఇక్కడికి సమాధానం సరిపోతుందని నేను ఆపేవచ్చు. కానీ అన్న, నీలాగా సగసొగ చెప్పి జనాలను మభ్య పెట్టేవాడిని కాదు నేను. విను, పూర్తి సమాధానం నేర్చుకున్నా నా దగ్గర. నీ గురించి కాకపోయినా కొంతమందికి ఒక ఆలోచన రావచ్చు, ప్రవక్త అయి ఉండి ఆయన మీద చేతబడి ప్రభావం చూపడం ఏంటి అని ఆలోచన రావచ్చు. అల్లా సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని సర్వమానవాళి అనుసరించాలి కాబట్టి ఆయన మీద ఆ ప్రభావం చూపడం వలననే ఖురాన్ లో చేతబడికి సంబంధించి వాక్యాలు అవతరింపజేశారు అల్లా సుబ్హానహు వ తఆలా. దీని ద్వారా కూడా సర్వమానవాళి ప్రవక్త గారిని అనుసరించేలా చేశారు అల్లా సుబ్హానహు వ తఆలా. ఈ విధంగా ప్రవక్త గారి కీర్తిని ప్రతి విషయంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అధికం చేశారు. ఈ విషయం నేను సొంతం కల్పించి చెప్తున్నానా, ఖురాన్ కన్ఫర్మ్ చేస్తుంది. ఒకసారి చూడన్నా, నువ్వు చూపించిన సూరానే, అదే సూరాలో చదివితే నీకు అర్థమవుతుంది విషయం. సూరా అష్షరఫ్ 4వ ఆయత్, వరఫనా లక్ జక్రక్, ఇంకా మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము. ఈ విధంగా సర్వమానవాళి ప్రవక్త గారిని అనుసరించవలసిందే అని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రణాళిక ప్రకారంగానే ఇదంతా జరిగింది. అల్లా యొక్క ప్రణాళిక ప్రకారం జరగడం వలననే ఈ రోజు ప్రవక్త గారి ఉమ్మత్ ఏదైతే ఉందో, ప్రవక్త గారి అనుచర సమాజం ఏదైతే ఉందో అంటే ముస్లింలు ఆ విధానాన్ని అనుసరిస్తారు. ఆ వాక్యాల్ని మేము పఠిస్తాం. ఈ ఎవరికైనా ఆ విధమైన ఇబ్బంది ఏర్పడినప్పుడు, ఆ విధమైన చేతబడి జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు, చేతబడి జరిగినప్పుడు ఆ విధానాన్ని ముస్లిం సమాజం అనుసరిస్తుంది. చేతబడి ప్రభావం ఆయన మీద చూపిన కారణంగానే సూరా అల్ ఫలక్, సూరా అన్నాస్ ఆ చేతబడి నుండి బయటపడడానికి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలను అవతరింపజేశాడు. అన్న ప్రవీణ్ అన్న, నీకు కూడా ఏదన్నా సాతాన్ శక్తులు ప్రభావం నీ మీద ఉంది అనిపించినప్పుడు ఈ సూరాలు పఠించన్నా. కానీ దానికి ఒక నియమావళి ఉంది. నువ్వు 3 ముక్కల సిద్ధాంతం అనుసరిస్తున్నావు, ఆ సిద్ధాంతం పక్కన పెట్టి ఏకైక దేవుడు అంటే అద్వితీయ దేవుడిని ఆరాధించన్న. ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ఆరాధించు. దాంతో పాటుగా ఆయన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని కూడా ఆయనే చిట్ట చివరి ప్రవక్తగా విశ్వసించాలి. ఓకేనన్నా, విశ్వసించి అప్పుడు ఈ సూరాలు పఠించన్న. నీ మీద కూడా ఏదన్నా శాతాన్ శక్తులు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయన్న. మీరు మాత్రమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ఎవరైతే సోదరులు ఉన్నారో ఆ సోదరులు కూడా ఈ విధంగా చేస్తే మీకు ఒక మంచి ఫలితం కనబడుతుందన్న. ఓకే కదన్నా, ఇక్కడ ఒక రీజనింగ్ ఉంది, ఒక లాజిక్ కనబడుతుంది. తమరు వెటకారంగా ఆయన నా వంటి సాధారణ మానవుడు అని పదే పదే అన్నావు కదన్నా,
అసలు వెటకారం ఎలా ఉంటుందో బైబిల్ నుండి చూపిస్తానని ఒకసారి చూడు. వీళ్ళు రాసుకున్న ప్రకారంగా బైబిల్లో మనం చూసినట్లయితే సాతాను యేసువారిని తీసుకెళ్లి 40 రోజులు బంధించి బ్యాటింగ్ ఆడుకుంటాడు. అదేంటన్నా, నువ్వు వెటకారాడు ప్రవక్త గారిని, ఆయన సాధారణ మానవుడు నీలాగా నాలాగాని, ఆయన మానవుడే, ఆయన మీద సాతాను ప్రభావం చూపించిందంటే ఒక లాజిక్ ఉంది, ఒక రీజన్ కనబడుతుంది. ఇదేంటన్నా, మీ దేవుణ్ణి తీసుకెళ్లి 40 రోజులు సాతాను బ్యాటింగ్ ఆడుకున్నాడంటే ఇక్కడ లాజిక్ ఎక్కడ ఉంది, ఇక్కడ రీజనింగ్ ఎక్కడ ఉంది? నువ్వే చెప్తావు కదా యేసుక్రీస్తు వారు భూమి మీద 100% దేవుడు 100% మానవుడు అంట కదా. మరి 100% దేవుని తీసుకెళ్లి 40 రోజులు బ్యాటింగ్ ఆడుకున్నాడు ఏంటన్నా? ఇది కదా వెటకారం అంటే. ఆడిన తర్వాత కూడా కొంతకాలమే విడిచిపెట్టిందంటన్నా. మరి ఇదేంటో నువ్వే చెప్పాలి. ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాలను తెలియపరుస్తూ మరొక అంశంతో మీ మధ్యకు రావటానికి ప్రభు అయిన సృష్టికర్త అయిన దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. ప్రస్తుత ముస్లిం సమాజ వర్గములో ముస్లిముల మధ్య ముస్లిములకు పొత్తు పొదరలేని విభిన్నమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటున్నాయి. దైవజనుడు ప్రభు నందు నిద్రించిన ప్రవీణ ప్రగడాలు గారు వారు సజీవుడిగా ఉన్న కాలములో ఒక అంశంపై ఆయన మొహమ్మదు యొక్క వాస్తవాన్ని వారు వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వచ్చింది. మొహమ్మదు వారికి దయ్యం పట్టి దయ్యము చేత పీడించబడ్డారు అనియు, మొహమ్మదు వారికి చేతబడి శక్తులు చేయబడి చేతబడి ప్రభావం చేత ఆయన పీడించబడ్డారు. ఆయన మనలాంటి సామాన్యమైన మానవుడు, షఫీ లాంటి వాడు, నాకు లాంటి వాడే అని బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పినటువంటి మాటలకు మరి ముస్లిం సహోదరుడు ఎవరో, ఆయన ఫేస్ అయితే అందులో నాకు కనబడలేదు కానీ ఆడియో మాత్రమే రికార్డెడ్ చేసాడు తప్ప వాస్తవానికి తాను ముఖం చూపించడానికి మరి కాస్త వెనకడిగేసాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను మాట్లాడింది ఆ సహోదరుడు పూర్తిగా అవాస్తవాలు కనుక ముఖం చూపించకుండా మొహమ్మదు వారి మీద చెప్పే వాస్తవాలను వాటిని మటుమాయం చేసే ప్రయత్నములో మొహమ్మదు వారి కోసం చెప్పబడిన నిజాలు కాదని చెప్పే పనిలో సహోదరుడు ముఖం చూపించకుండా, ఇప్పుడు నేనున్నాను డైరెక్టర్ని ముఖం చూపించి మాట్లాడుతున్నాను, అలా ముఖం చూపించకుండా ఒక ఆడియో మాత్రమే వెలుగులోకి తెచ్చి మొహమ్మదు వారు కలిగిన నల్లని మసిని తెల్లని పౌడరు జల్లి మసి లేకుండా చేసే ప్రయత్నం చేద్దామని సహోదరుడు చాలా ప్రయత్నాలు చేశాడు. ఇతని వల్ల కేవలం ముస్లిం సమాజానికి చెడ్డ పేరు. అదేంటంటే తానే ఒప్పుకుంటున్నాడు ఏమని, అవును సహోదరుడా కరెక్టే, మొహమ్మదు వారు మనలాంటి సామాన్యమైన మానవుడే, సామాన్యమైనటువంటి మానవుడైన వాడికి చేతబడి చేయటంలో పెద్ద ఆశ్చర్యమేముంది, అవును అందరిలాంటి మొహమ్మదు కూడా సామాన్య మానవుడని ఈయన ఒప్పుకున్నాడు. సహోదరుడు ఎవరైతే చెప్తున్నారో ఆయన ఒప్పుకున్నాడు. మరి అతను ఒప్పుకున్నట్టు అతని మాట ప్రకారం ముస్లిం సమాజ వర్గం అంతా కూడా మొహమ్మదుని సామాన్యమైన మానవుడే అని ఒప్పుకొని తీరుతారా? ఇది నా సందేహం. ఆయన మొహమ్మదు వారు నాలాంటి వాడని ప్రవీణ్ గారు చెప్పినందుకు ఈయన అంటున్నాడు, అన్నా ప్రవీణ్ అన్నా నిజమే, మొహమ్మదు వారు నీలాంటి నాలాంటి మానవుడే, ఎందుకంటే మానవ మాత్రుడికి చేతబడి చేయటంలో పెద్ద ఆశ్చర్యమేముంది అనేసి చాలా సింపుల్ గా తేల్చేశాడు. దీన్ని బట్టి ఈ ఈ సహోదరుడు వయసు ఎంతో నాకు తెలదు కానీ మరి అతడు చెప్పిన మాట మొహమ్మద్ సామాన్య మానవుడే అని తాను కూడా ఒప్పుకుంటున్నట్లు ఉంది. ఈ మాటను ముస్లిమ్స్ వర్గం అంగీకరిస్తాదా? ఇది నా యొక్క సందేహం. తర్వాత సహోదరుడు ప్రవీణ్ గారు చెప్పిన మాట ప్రకారము మొహమ్మద్ వారికి చేతబడి చేయబడింది అని ఖురాన్లో లేని మాట నువ్వు చెప్పావు 94వ అధ్యాయంలో. అసలు మొహమ్మద్ వారికి చేతబడి చేయబడటం ఏమిటి? ఖురానులో ఎక్కడ ఆధారాలు లేవు అన్నాడు. ఇప్పుడు నేను ఖురానులో నుండి మొహమ్మద్కు చేతబడి చేయబడింది నేను ఇప్పుడు చూపిస్తా. మరి ఈ మాట విన్న సహోదరుడు ఏమైపోవాలి? అరే తమ్ముడు, మరి నీ వయసు అంతా నాకు తెలదు కానీ మాట్లాడేటప్పుడు కాస్త నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గ్రంథాలను బాగా పఠించి నేర్చుకో. చాలా సందర్భాలు చెప్తున్నాను, సందేహాలు ఉంటే నా దగ్గర రండిరా బాబు అని చెప్తున్నాను కదా, నీకు కూడా చెప్తున్నాను. నా అడ్రస్ చెప్తాను, ఆఖరిలో రా, వచ్చి
ఖురాన్ ప్రకారం మహమ్మద్కి దయ్యం పట్టిందో లేదో, చేతబడి చేయబడిందో లేదనేది ఏదో హదీసులు అక్కడక్కడ ఉన్నాయేమో అని నువ్వు తప్పించుకున్నావు కదా. నేను ఖురానులో నుండే మహమ్మదుకు చేతబడి చేయబడినది అని ఇప్పుడు ఇక్కడ ఈ క్షణములోనే నేను రుజువుపరుస్తా. అంత పెద్ద ఆయన పట్టుకొని ఏదో నీకు కూడా దయ్యం పట్టుకుంటే 94వ సూరా నువ్వు చదివితే దయ్యాలు పోతాయని చాలా ఎటకారంగా నువ్వు మాట్లాడావు. నీ ఎటకారం యొక్క కొవ్వేంటో నీ తీర్చేస్తాను ఇప్పుడు వాక్యం ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, హదీసుల ప్రకారంగా. ఎక్కడున్నావు కానీ జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ముస్లిమ్స్ వర్గం కూడా చూడండి, మహమ్మద్కు చేతబడి చేయబడిందా లేదనే విషయాన్ని నా చేతిలో ఉన్నది. ఇది ఖురాన్, ఖురానే మజీద్ 3 భాగాలు, 1, 2, 3. ఇందులో 3వ భాగాన్ని నేను తెలియపరుస్తున్నాను. నాన్న అక్కడ దగ్గర పెట్టి ఈ వచనాలు చూపించి, ఇక్కడ ఈ వచనాలు ఒక్కసారి దగ్గరగా చూపించు త్వరగా. అక్కడ ఏమని రాయబడినది? హజరత్ మొహమ్మద్ వారి రసూల వారికి చాతబడి చేయబడినది. ఎవరు చేసిరి అనంటే ఒక యూదుడు అతని కుమార్తెయు, వీరిరువురు కలిసి మొహమ్మద్ వారికి చాతబడి చేసిరి అని మాట నీ ఖురాన్ మజీదులో రాయబడినది. నువ్వు ఏదైతే 94వ అధ్యాయం అంటున్నావో ఆ 93, 94 ఆ వచనాలలోనే, ఆ అధ్యాయాలలోనే మొహమ్మద్ వారికి చేతబడి చేయబడినది అని నీ ఖురానులో ఉంది. ప్రేక్షకులారా బాగా చదవండి. అక్కడ మొహమ్మద్కు చేతబడి చేయబడిందా లేదో ముందు మీరు అర్థం చేసుకోండి. రెండవది, హదీసుల్లో నుండి కూడా ఈ మాట నేను చూపిస్తూ ఉన్నాను. హదీసుల్లో నుండి మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రలో ఇక్కడ ఆయనకు చేతబడి చేయబడిందని వ్రాయబడినది. ఇది కూడా చూడండి. మొహమ్మద్ వారి యొక్క మహితోక్తులు అక్కడ రాయబడినది. మొహమ్మద్ వారికి చేతబడి చేయబడినది, చేతబడి చేయబడినది అనేటువంటి విషయాలు ఈ యొక్క మొహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్ర మహితోక్తులలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. చాలు నాన్న రా ఇవ్వండి. ఈ యొక్క మొహమ్మద్ వారికి చేతబడి చేయబడిందని ఖురాన్లో ఎక్కడా చెప్పబడలేదని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఇది నా చేతిలో ఉన్నది ఖురాన్ కాదా? ఖురాన్ 1, 2, 3 భాగాలు, 114 సూరాలు కలిపి సూరాయే అల్ ఫతిహా మొదలుకొని సూరే నాసిన్ 114వ సూరా వరకు కలిపిన 3 భాగాలుగా వెలుగులోకి తీసుకురాబడ్డాయి. దీని పేరు ఖురానే మజీద్. ఈ యొక్క ఖురాన్ మజీద్ చూడండి. ఇందులో తీయగలుగుతాం ఈ ఫ్రంట్ పేజీ. ఈ భాగములోనే మొహమ్మద్ వారికి చేతబడి ప్రభావము చేయబడినది అని చెప్పి ఇచ్చట వ్రాయబడినది. చాలు. ఇక ఖురానులో మాట పక్కన పెడదాం, హదీసుల్లో మాట కూడా మీకు చూపించాలి. ఇప్పుడు హదీసులో ఉన్న విషయాలు నేను కాస్త చదువుతాను, వినండి. హజరత్ ఆయిషా అంటే మొహమ్మద్ గారి యొక్క చిన్న భార్య, అంటే 6 సంవత్సరాల వయసులో ఉండగానే 50 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి, అనగా మహమ్మద్. ఈ అమ్మాయి పేరు ఏమిటంటే ఆయిషా. హజరత్ ఆయిషా రజీ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాం వారికి చేతబడి చేయబడినది. దాని ప్రభావం వలన ఆయన తన భార్యలను శారీరకంగా కలుసుకొనకపోయినప్పటికీ తాను కలుసుకొనుచున్నానేమో అని అనుమానించేవాడు. తాను తన భార్యల యొద్దకు వెళ్ళి శారీరకంగా కలవకపోయినా తన భార్యల దగ్గరికి వెళ్ళి కలుసుకుంటున్నానని భ్రమపడేవారట. కారణం ఆయనకు పూర్తిగా చేతబడి శక్తుల చేత నింపబడినది. ఈ విషయం మహమ్మద్ జీవిత చరిత్రలో రాయబడింది. ఖురానులో కూడా ఆయనకి చేతబడి చేయబడిందని రాయబడింది. బాబు నువ్వు ఎవరో ఆడియోలో మాట్లాడేసావు, కానీ నేరుగా నీ కాస్త ముఖం చూపించి మాట్లాడితే బాగుండేది, ప్రేక్షకులు కూడా చూసుండేవారు.
గ్రంథాలను చెప్పేటప్పుడు కాస్త నువ్వు కూడా చదివితే బాగుండు తమ్ముడా. ఓకేనా? మిగతా విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఈ హదీస్ ఉల్లేఖనముల ప్రకారము హజరత్ సుఫియాని రెహమన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఎవరికైనా ఇలాంటి చేతబడి ప్రభావం యొక్క పరిస్థితే గనుక వస్తే అది చాలా తీవ్రమైన చేతబడి అని భావించేటువంటి వారు అని అన్నారు. తరువాత మొహమ్మదు నాతో, అంటే తన భార్యను బీబీ ఆయిషాతో నాతో ఇలాగూ తెలియపరిచారు. చూడు ఆయిషా, నేను దేవుణ్ణి ఈ బాధ నుండి విముక్తి చేయమని వేడుకున్నాను. ఎవరిని? అల్లా ఖాన్ కాదు, దేవుణ్ణట. ఇక్కడ అలాగే రాయబడింది. మరి దేవుడు అంటే ఎవరు? అల్లా అంటే ఎవరు? అల్లా అంటే మొహమ్మదు వెలుగులోకి తీసుకొచ్చి తెలియపరచబడలేని దేవుడు. నిజానికి సృష్టికర్త కాడు అల్లా అంటే. నిజానికి సృష్టికర్త కాదు. అరబిక్ భాషలో అల్లా అంటే దేవుడు అని శబ్దం రావచ్చేమో, కానీ మొహమ్మదు పరిచయం చేసిన అల్లా అనబడిన ఆయన నిజానికి ఆదామును మొదలగు ప్రవక్తలను ఈ సృష్టి కార్యం జరిగించిన సృష్టికర్త అయిన దేవుడు కానే కాడు. అలాంటి అల్లా అనే పేరును మహమ్మదు దేవుడుగా వెలుగులోకి తెచ్చాడు. అయితే ఇక్కడ మహమ్మదు ఎవరికి ప్రార్థించేటట? అల్లాకు ప్రార్థించినట్లు ఈ హదీసులో లేదు, దేవుణ్ణి ప్రార్థించినట్లు ఉంది. కానీ వాస్తవానికి ఇక్కడ అల్లా అన్న శబ్దమే రావాలి. సరే, మొత్తం మీద అల్లా అనుకుందాం, కాసేపు అనుకుందాం. తర్వాత దైవ ప్రవక్త నాతో ఇలా అన్నారు, నేను దేవుణ్ణి బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకొనగా ఆయన దీనికి పరిష్కార మార్గము చూపించాడు. కలలో నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు నా తలవైపును మరొకడు నా కాళ్ళ వైపు కూర్చుని ఉండి, తలవైపు ఉన్నవాడు ఇతనికి ఏమైంది అని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అడిగాడట. రెండో వ్యక్తి అన్నాడట, ఇతనికి చేతబడి చేసేశారు అన్నారట. అప్పుడు మొదటి వ్యక్తి అన్నట, ఎవరు చేశారు అని అడిగాడు మొదటి వ్యక్తి. అప్పుడు లుబైదున్ బిన్ అసిమ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మరలా నేను చెప్తాను వినండి. లుబైద్ బిన్ అసిమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇతనికి చేతబడి చేసేశాడు అనేటువంటి వ్యక్తి అనే మాట చెప్పడం జరిగింది. అయితే వాడు కపటమైన వాడు, యూదులకు అనుకూలమైన వాడు. ఈ చేతబడి ఎందులో చేశాడు అని మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడిగాడు. అందుకు మొహమ్మదు దువ్వెనుతో దువ్వుకుంటుండగా వెంట్రుకలు రాలిన కారణము చేత ఆ రాలిన వెంట్రుకలతో మొహమ్మదు వారికి చేతబడి చేసేశారు. ఇంతకీ ఎక్కడ చేశాడని మొదటి వాడు అడిగాడు. దానికి అతడు చెప్తున్నాడు, ఖర్జూరపు గుత్తి పొరలో పెట్టి జర్వాన్ అనే ఒక బావి రాతి క్రింద ఆ వెంట్రుకలను దాచిపెట్టాడు అన్నాడు మరొక రెండవ వ్యక్తి. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లాం చేతబడి యొక్క వస్తువులన్నిటిని తీయించివేయటానికి తన అనుచర బృందాన్ని వెంటబెట్టుకొని ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. అంతటా నాకు కలలో నాకు దేవుడు చూపించిన బావి ఇదే అని అన్నారు. ఆయన ఆ బావిలోని నీరు గోరింటాకు రంగుగా ఎర్రగా ఆ నీళ్లు మారిపోయినవి. అక్కడ ఖర్జూరపు చెట్టు కూడా పిచాచి తలలు మాదిరిగా తయారైపోయింది. ఆ ఖర్జూరపు చెట్టు కూడా. ఇక మొహమ్మదు యొక్క మాట చెప్పున ఆ బావిలో చేతబడి చేయబడినటువంటి ఆ వెంట్రుకలను బయటకు తీయటం జరిగింది. తర్వాత నేను దైవ ప్రవక్త సల్లాముతో మాట్లాడుతూ, మీరు చేతబడికి విరుగుడు ఎందుకు చేయలేదు అని తోటి అనుచరులు మహమ్మదుని అడిగారు. దానికి మహమ్మదు సమాధానమిస్తూ, దైవ సాక్షిగా దేవుడు నాకు స్వస్థతను చేకూర్చినప్పుడు ఇక నేను దాని విషయంలో చెప్పవలసిన అభ్యంతరం ఇంకేముంది అని సమాధానం ఇచ్చిరి. అంటే మొహమ్మదుకి చేతబడి చేయబడినది. సహోదరుడు అన్నాడు అందరిలాంటి సామాన్య మానవుడని, కానీ బైబిల్ గ్రంథములో ఉన్న సృష్టికర్త తరపున సృష్టికర్త ఎంచుకున్న దైవ ప్రవక్తలకు ఎవ్వడూ చేతబడి చేయలేకపోయారు. మరి మహమ్మద్కి అంత సులభంగా చేతబడి చేయబడిందంటే ఆయన
ఆ యొక్క ప్రవీణ్ గారు చెప్పినట్టు అందరిలాంటి మానవ మాత్రుడే కదా. కనీసం ఖురాన్ అంతట్లో మహమ్మద్ మహాప్రవక్త అని ఎక్కడైనా ఉందండి? ఈ డబ్బా కొట్టుకోవడమే సరిపోతుంది ఈ డబ్బాగాళ్ళు. ఏమని? మొహమ్మద్ రసూల్ వారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాము గారు మహాప్రవక్త. ఎక్కడుందండి ఖురాన్ అంతట్లో మహాప్రవక్తని? మరి మహాప్రవక్తకైతే చేతబడి శక్తులు చేయబడతాయా? మోషే ఐగుప్తు దేశములో ఫరో ఎదుట, శకునగాండ్రుల ఎదుట, గారడి విద్య గల వారి ఎదుట, మాంత్రికుల ఎదుట దైవజనుడైన మహాప్రవక్త మోషే ఒక్కడే నిలబడ్డాడు. మోషే వెంట్రుకు కూడా పేకలేకపోయాడు. దైవజనుడైన మోషేకి ఒక వెంట్రుకు కూడా పేకలేకపోయారు. కానీ మహమ్మద్ వారికి మాత్రం చాలా వెంట్రుకులు రాలి కిందడిపోయాయి. బైబిల్ చెప్తుంది, దేవుని అనుమతి లేనిది ఒక వెంట్రుకు కూడా నేలను రాల్చబడదు. ఒక వెంట్రుకు కూడా రాలదు. ఆయన పర్మిషన్ ఉండాలి, ఆయన అనుమతి లేనిదే. ఆయన అనుమతి లేనిది మీ తల వెంట్రుకలు ఒక్కటి నేలను రాల్చబడదు. కాబట్టి మోషే అలాంటి శకునుగాండ్రులు, మాంత్రిక విద్య గల వారి మధ్య ఉన్నప్పటికీ కూడా మోషే యొక్క వెంట్రుకును పీక్కొని వెళ్ళి ఎవడో చేతబడి చేయలేకపోయాడు. మోషేకే కాదు, దేవుని తరపున ఆయన ఎన్నుకున్న దైవ ప్రవక్తలనబడిన వారెవ్వరిలో కూడా ఇలాంటి చేతబడి శక్తులు ఎవ్వరికి పనిచేయలా. కాబట్టి ప్రవీణ్ గారు చెప్పారు, మహమ్మద్ నాలాంటోడు నీలాంటోడు. ఎస్, మనలాంటోడు ఆయన. కనీసం ఆయన ప్రవక్త అని చెప్పడానికి కూడా కాస్త ఆలోచించాలి మనం. ఎందు గురించి అనంటే, ప్రవక్తకు తగినటువంటి బైబిల్ గ్రంథములో ఉన్న దైవ ప్రవక్తలకు ఉండే ఆ అర్హతలు మహమ్మదులో ఏమైనా ఉన్నాయనేటువంటిది ముస్లింస్ వర్గమే సమాజం మధ్యలోకి వచ్చి, మా మహమ్మద్ ఇంతటి నీతిమంతుడు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు కాబట్టి 6 సంవత్సరాల అమ్మాయిని 50 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడైనా, ఇది ప్రపంచాన్ని ఉద్ధరించే అద్భుతమైన పనిది. అలాగనే కత్తి పట్టుకొని చాలా మందిని యుద్ధాలు చేసి చంపేశారు ప్రపంచాన్ని ఉద్ధరించటానికే అనేసి కాస్త చెప్తే సమాజం హర్షిస్తుంది. ప్రపంచ క్రైస్తవులు యేసును విశ్వసిస్తున్నారు. క్రైస్తవులు యేసు ఎక్కడ కూడా కత్తి పట్టుకొని యుద్ధం చేయమని అక్కడ చెప్పలా. ఓకేనా? అలాగా చంపిన సందర్భాలు, యేసు శిష్యులు ఎవరు కూడా తోటి వారిని చంపించిన ఆనవాళ్ళు కూడా బైబిల్ ఎక్కడ కూడా లేవు. ఎక్కడ కూడా యేసు శిష్యులు అనబడిన 12 ఆయన శిష్యులు. కానీ మొహమ్మద్ అనుచరులు మాత్రం, ఖలీఫాలు మాత్రము దండయాత్రల పేరు చెప్పి, జిహాద్ అని పేరు చెప్పి, యుద్ధాలని పేరు చెప్పి, మొహమ్మదు దాదాపు 19 యుద్ధాలు చేసినట్లు ఆయన జీవిత చరిత్ర చెప్తుంది. చాలా మందిని చంపినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక మొహమ్మద్ యొక్క అనుచరులు కూడా ఈ రోజు కూడా ప్రపంచం చెప్తుంది కదా ఉగ్రవాదులని. ఎవరినంటుంది ఉగ్రవాదులని? ముస్లింలనే కదా. ముస్లింలు అంటే ఎవరు? 5 పూటలు నమాజ్ చేసేటువంటి వారిలో ఒక వర్గం. అనగా ఖురాన్ను పూర్తిగా విశ్వసించి ఖురాన్ ప్రకారంగా ఇస్లాం మతమే ప్రపంచం వ్యాప్తి చెందించాలన్న ఆ ఉద్దేశంతో, ప్రపంచాన్ని ఇస్లాం వైపు నడిపించాలన్న ఉద్దేశంతో మాటలతో చెప్పుకోవటం చేత కాక కత్తులతో బెదిరించి ఇస్లాం మతం వైపునకు చూపించే ప్రయత్నమే ఈరోజు అనేక మంది ఉగ్రవాదులు ఇస్లాం పేరు చెప్పి 5 పూటలు నమాజ్ చేసే వారిలో వీరు కూడా ఉంటూ ఈరోజు ఉగ్రవాదులుగా ప్రపంచానికి వెలుగులోకి వచ్చిన వారు ఈ ముస్లింలు కారా? ఇది నేను మాత్రం చెప్తున్నానా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవమే కదా. కాబట్టి ఇప్పుడు మహమ్మద్ నీలాంటి నాలాంటి సామాన్య మానవుడు అని చెప్పటంలో ఆశ్చర్యమేముంది? ఎందుకంటే దైవ ప్రవక్తలు అనబడిన వారికి చేతబడి పెట్టినట్లు అంతకుముందు ఏ ప్రవక్తలకైనా జరిగిందా? అలా జరిగినట్లు ఒక్క ప్రవక్త కోసం నీ ఖురాన్లో చూపిస్తావా? మహమ్మద్ వారికి జరిగినట్లుగా చేతబడిదిగో పలానా వ్యక్తికి జరిగింది, పలానా వ్యక్తి కూడా జరిగింది, పలానా వ్యక్తి కూడా జరిగిందని ఎక్కడైనా చూపించగలుగుతారా? లేదే. ఇప్పుడు మహమ్మద్కి చేతబడితో పాటు ఇంకేం చేయబడిందో కూడా ఒక్కసారి మనము చూద్దాము. చూడండి, మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రలోనే మరొక భాగాన్ని నేను చూపిస్తున్నాను. అదేమిటంటే, మహమ్మద్ వారికి పూర్తిగా దయ్యం చేత పీడించబడేవారు. జాగ్రత్తగా ఆ యొక్క వచనాలను మీరు చదువుకోండి. ఒక స్త్రీ వచ్చి చెప్పింది, ఓ మహమ్మదు, నీకు పట్టిన దయ్యము నిన్ను ఈ రోజుకి విడిచిపెట్టింది అనుకుంటా.
నిన్నటి వరకు దయ్యం చాలా నిన్ను పట్టుకొని పీడించేసేసేసింది. కాబట్టి 2 రోజులు బట్టి ఇంకా దయ్యం నీ దగ్గరికి పీడించడానికి రావటం లేదు. కాబట్టి నువ్వు మస్జిద్లోకి రావటం మానేశావు, నమాజు చేయటం కూడా మానేశావు. నేను పూర్తిగా దయ్యం పట్టుకొని విలవిలలాడించినట్టుందన్నట్టు ఒక స్త్రీ మొహమ్మదుని గురించి చెప్పడం జరిగినది. చాలే నాన్న, ఈ విషయం కూడా నేను చదువుతా. మరి పూర్వ ప్రవక్తలు ఎవరికైనా దయ్యం పట్టిన సందర్భాలు ఉన్నాయా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఇజ్రాయేలీలకు తొలి రాజు అయిన సౌలు. ఇతడు దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన కారణము చేత శైతానుడు దయ్యము వచ్చి అతని విలవిలలాడించాడు. అంటే దయ్యము ఎవరిని పట్టుకుంటాది? దయ్యం ఎవరికి లోబడి భయపడతాది? సహోదరుడు ఒక మాట అనేసాడు. ఏంటంటే సైతానుడు 40 దినాలు యేసు ప్రభు వారిని బంధించి వేటాడేసుకున్నాడు, వాలీబాల్ ఆడేశాడు అన్నట్టు చాలా పెద్ద పెద్ద డైలాగ్ వేసాడు. బాబు, బ్యాట్ ను కొనిచ్చావా? యేసుక్రీస్తు ప్రభువుని దయ్యం పట్టుకోవడానికి వేటాడేసుకున్నాడు, వాలీబాల్ ఆడేసుకున్నాడు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసా. బహుశా నువ్వేనా సైతాన్ గారికి కొనిచ్చావేటి? యేసు ప్రభువుని వేటాడుకో బాబు, వీళ్ళు ఒక ఆట ఆడేసుకో అని చెప్పేసి నువ్వేమైనా ఆ బ్యాట్ కొనిచ్చావేమన్నా? యేసుక్రీస్తు ప్రభువుని చూసి దయ్యములు గజగజలాడి వనికి, ఓ ప్రభువా మమ్ములను నశింప చేయవచ్చితివా అని దయ్యములే సాక్ష్యమిచ్చాయి. కానీ నువ్వు ఎంత వెటకారంగా నువ్వు చెప్పావు. ఆయన కాదు చెప్పింది, వెటకారం అంతా నువ్వు చెప్పావు. నీ ఇస్లాం యొక్క పరువు అంతా రే బాబు, నువ్వు ఎవడవా గారి పరువు తీసావు నువ్వు. అరే నీ మహమ్మద్ కోసం నువ్వు తెలుసుకోవు, గ్రంథాల కోసం నువ్వు తెలుసుకోండి, ఏం మాట్లాడేస్తావు నువ్వు? నీ మొహమ్మద్ నువ్వు ఎవరినైతే మహాప్రవక్త గారు అన్నావు, ఆ మహమ్మద్కి దయ్యం పట్టింది. ఇప్పుడే చూపించాను కదా, నేను చదువుతాను ఈ విషయాలు వినండి. ఏమని రాయబడింది? హజరత్ జుంది బిన్ మన్సూన్ రజీ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాం వ్యాధిగ్రస్తులే 2-3 రాత్రులు తహజుద్దీన్ నమాజు కోసం వారు లేవలేకపోయి ఉండేవారు. అప్పుడు ఒక స్త్రీ అబూ సుఫాన్ యొక్క సహోదరి అబులహబ్ భార్య ఔరా బిన్ హరాబ్ వచ్చి, ఓ మహమ్మదు, నీకు పట్టిన దయ్యం నిన్ను వదిలిపెట్టిందని అనుకుంటా, అందుకే అది 2-3 రోజుల నుండి నీ వద్దకు రావటం లేదు అనేసి అన్నది. ఈ సందర్భంలో దేవుడు ఈ సూక్తులను అవతరింపచేశాడు. ఏమిటా సూక్తులు? ప్రకాశమానమైన పగటి సాక్షి, చీకటి అవతరింపచేసే రాత్రి సాక్షి. ప్రవక్త, నీ ప్రభు నిన్ను ఏమాత్రము వదిలిపెట్టలేదు, నీ మీద కీడును కూడా ఆయన వహించలేదు. నీ మీద కినకు అంటే నీ మీద ఏమాత్రము కూడా కీడును అట్లా ఉంచకుండా దాన్ని తొలగించేశాడు, నిన్ను విడిపించాడు అన్నట్లు ఖురాను 93:1-3 వచనాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా వ్రాయబడి, తర్వాత సహీ బుఖారి 65వ ప్రకారణము అని చెప్పి వ్రాయబడింది. అంటే సహీ బుఖారి 65లో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇక్కడ మాత్రము ఖురాను 93:1-3 వచనాలని కరెక్ట్ గా ఈ హదీసులో చెప్పబడింది. ఆయన చెప్పిందేమో 94. సరే, చేతబడి ప్రభావాన్ని ఇక్కడ 93 ఖురాను క్లియర్ గా అంకెలతో సుద్దా ఇచ్చాడు. 93 ఖురాను 1-3 వచనాల్లో ఈ సందర్భం జరిగింది అని. మరి మీ ఖురానులో అది లేదు అంటే ఒకవేళ మార్చేసుకున్నారేమో. హృదయం సాక్షిగా ఇంకో మాట నువ్వు అనేసావు, ఎందుకంటే బాగా పశ్చాత్తాపడ్డారు. అదేమిటంటే పూర్వము నేను నీకు అల్లాకి అంత దగ్గరగా ప్రార్థన చేయలేకపోయాను, ప్రవక్త పదవి లభింపక పూర్వము అంత ఎక్కువగా నమాజు ప్రార్థన చేయలేకపోయాను, కనుక నా గుండె చాలా భారమైపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రవక్త పదవి లభించిన తర్వాత ఎక్కువగా నేను ప్రార్థనలు చేయుచున్నాను. గత ప్రవక్త పదవి రాకక పూర్వము నేను అంతగా ప్రార్థించలేకపోయాను అని సహోదరుడు మాట చెప్పాడు. కాబట్టి మీరు మరలా రిపీట్ చేసి మొదటి నుండి మీరు వినండి. నేను చెప్పిన మాట ఇలాగే ఉంటుంది. ఏమని? ప్రవక్త గారికి మొహమ్మద్ వారికి ప్రవక్త పదవి లభింపక పూర్వము అల్లాకి అనుకూలమైన అంత ఎక్కువగా ప్రార్థనలు చేయలేకపోయాను. ప్రవక్త పదవి లభించిన తర్వాత మాత్రమే ఎక్కువగా అల్లాకి ప్రార్థనలు దువా చేస్తున్నాను. అలాగే గత కాలములో అంత ఎక్కువగా చేయలేనందుకు నా గుండె బరువైపోయింది.
నా మనసు చాలా భారముతో ఉన్నదని చెప్పటానికి ఈ 94వ ఆ యొక్క ఖురానులో ఆ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయని సహోదరుడు చెప్పాడు. ఒక విషయం నేను ఖురానులో నుండి చూపిస్తా. అదేమిటి అనంటే, అసలు మొహమ్మదు గారికి పూర్వకాలములో మొహమ్మదు వారికి ప్రవక్త పదవి లభింపక పూర్వకాలమందు చూడండి, అసలు ఆయనకి ప్రవక్త పదవి లభింపక పూర్వ దినాలలో ఆయన ఏమాత్రము మరి నమాజు చేసేవారు, లేక ఎంత ఎక్కువ చేసేవారు, ఎంత తక్కువ చేసేవారు అనేటువంటి విషయము ఇక్కడ ఆయన జీవిత చరిత్రలో క్లియర్ గా రాయబడింది. ఏమని ఉంటుంది ఇక్కడ అంటే, అసలు ప్రవక్త పదవి లభింపక పూర్వము 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మొహమ్మద్కి అల్లా గురించి తెలియదు. ప్రవక్త పదవి లభింపక పూర్వ ధర్మ మార్గము తెలియదు. ఇది చూపించిన ఆయన 7వ వచనం కాడి నుంచి అక్కడ ఏం రాయబడినది, మొహమ్మదు వారికి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆయనకు ధర్మ మార్గమును గురించి తెలియనే తెలియదట. మొహమ్మదు వారికి ప్రవక్త పదవి రాకక పూర్వం అంటే 40 సంవత్సరాలు లోకస్తుడుగా జీవించాడు. ఆ టైంలో అసలు అల్లాయే దొరకలేదు, అల్లా ఎవరో కూడా మొహమ్మద్కి తెలియదు, అల్లాకి ప్రార్థనే చేశాడు అన్నట్టుగా కూడా అక్కడ లేదు. చాలు, నన్ను ఎలాగిచ్చేయండి, ఎలాగి నేను దీన్ని చదివి వినిపిస్తాను. చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది, రసూలు వారికి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధర్మ మార్గమును గురించి తెలియకుండెను. అంటే 40 సంవత్సరాలకు పూర్వము మహమ్మదుకు దైవ మార్గమే తెలియదు అన్నప్పుడు అసలు అతడు నమాజ్ ఎలా చేస్తాడండి? ఎవరికి చేస్తుంటాడు ఈయన ప్రార్థనలప్పుడు? అంతకుముందు ఎవరికి చేసాడు ఈయన? 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మొహమ్మదు వారికి ధర్మ మార్గం అంటే ఇస్లామే కదా, ధర్మ మార్గం అంటే ఇస్లామే కదా మీ దృష్టిలో. మరి ఆ ధర్మ మార్గం అనబడిన ఇస్లాం యొక్క మీరు అనుకుని ఆ రుజువు మార్గం 40 సంవత్సరాల మొహమ్మదు వారికి వయసు వచ్చిన తర్వాత తెలియపరచబడింది. మరి అంతకు ముందు 40 సంవత్సరాలకు ముందు అతడు ఎవరికి దండం పెట్టుంటాడు? ఇది మీరే ఆలోచించుకోవాలి. కానీ సహోదరుడు ఏం చెప్పాడంటే, అంతగా నేను ప్రవక్త పదవి రాకక పూర్వము ఎక్కువగా నేను దేవుడికి ప్రార్థన చేయలేదన్నాడు. అరే, ఎక్కువగా కాదురా బాబు, అసలు అలాగే ప్రార్థన చేయలేదు. ఎక్కువగా చేయటమా తక్కువ చేయటం పక్కన పెడదాం. నీ ఖురాన్ ప్రకారం 40 సంవత్సరాలు మీ మొహమ్మద్కి రాకక పూర్వం అసలు దైవ మార్గము గురించే తెలియనే తెలియదని నీ ఖురాను సాక్ష్యం ఇచ్చింది. అంటే ఖురాన్ కంటే నీకు ఎక్కువ తెలుసా? 40 సంవత్సరాలు మునుపు ఆయన సామాన్య మానవుడు, ఆయనకి ఏమీ తెలియదు. మరి ఏ రాయిని దండం పెట్టాడో, ఎవరికి పూజ చేశాడో? హిందువులు చాలా మంది అంటారు, మక్కాలో మా శివలింగం ఉంది, మక్కాలో మా శివలింగం ఉందని. మరి ఆ శివలింగానికే దండం పెట్టాడా, ఇంక దేనికి దండం పెట్టాడో తెలియదు. కానీ నీ ఖురాన్ ఇస్తున్న సాక్ష్యం ప్రకారము, ఇది నా గ్రంథం కాదే, మీ ఖురాన్, ఇది మీ ఖురాన్. ఎస్, ఇది మీ ఖురాన్ మజీద్. ఈ ఖురాన్ మజీద్ లో చెప్పబడిన మాట ఏమిటంటే, ప్రవక్త పదవి లభింపక పూర్వము అనగా 40 సంవత్సరాలకు పూర్వము ఆయనకు ధర్మ మార్గమే తెలియకుండెను. మరి ధర్మ మార్గమే తెలియలేనప్పుడు ఆ ధర్మ మార్గానికి మూలం అల్లా అన్న సంగతి మొహమ్మద్కి ఎట్లా తెలుస్తుంది? 40 సంవత్సరాలు దాటిందని తెలిసింది అల్లా అనేవారు ఒక ఆయన దేవుడు ఉన్నాడని, అల్లా ఒక్కడే దేవుడని ఏదో మొహమ్మద్ తెలుసుకున్నారు. అప్పటి నుంచి నమాజు చేయటం వాడికిలోకి ఏదో వచ్చింది. మరి అంతకమునుపు మొహమ్మద్కి పూర్వము ధర్మ మార్గమే మొహమ్మద్కి తెలియనప్పుడు మొహమ్మద్ కొంచెం ప్రార్థన చేయడం కాదు, అసలు ప్రార్థనలే చేయలా. ఇది సహోదరుడు జ్ఞానంగా తెలుసుకోవాలి. కానీ ఏమన్నాడంటే ఆ 94వ అధ్యాయం ఏంటంటే, ఆ హృదయానికి సంబంధించిన విషయాలు, పశ్చాత్తాపానికి సంబంధించిన విషయాలు ఏమిటంటే, పూర్వం మా ప్రవక్త పదవి రాక మునుపు నేను అంతగా ప్రార్థన చేయలేకపోయినా చాలా తక్కువ చేశాను, అందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను అని ఆ 94వ అధ్యాయం యొక్క అర్థము అని చెప్పి దాటిపోయాడు. ఆ మాట దాటుకుంటూ వెళ్ళిపోయాడు సహోదరుడు. అరే నానా, 40 సంవత్సరాలకు మొహమ్మద్కి వయసుకు రాకపోవడం అసలు అల్లాంటి ఎవరో తెలియదు మొహమ్మద్కి.
తెలియదు. అసలు ఆయన జీవితంలో అల్లాకు నమస్కారం చేసినట్టే తెలియదు. నీ ఖురాన్ ఇస్తుంది సాక్ష్యం. 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు మహమ్మద్కు రుజువు మార్గం తెలియదు. అంటే అల్లా ఒక్కడన్న సంగతి, అల్లా దేవుడు అన్న సంగతి మహమ్మద్కే తెలియదు. మరి అలాంటప్పుడు ఆ 40 సంవత్సరాల పాత జీవితంలో ఆయన ఎట్లా జీవించుంటాడు అనేది ముస్లిం సమాజ వర్గం మీరే తెలుసుకోండి. ఇది నా మాట కాదు, మీ ఖురాన్కు సంబంధించినటువంటి మాట. ఇకపోతే మహమ్మద్ అందరిలాంటి సామాన్య మానవుడు ప్రవీణ్ గారు చెప్పినందుకు నువ్వు చాలా పెద్దగా ఫీల్ అయిపోయావు. మరలా నేను చెప్తున్నాను, అందరిలాంటి మానవుడు కాకపోతే ఎందుకు చేతబడి చేయబడతారు? నాలాంటి నీలాంటి సామాన్య మానవుడు కాకపోతే మహమ్మద్కి ఎందుకు దయ్యాల చేత పీడించబడతాడైనా? మరి ఈ మాటలు హదీసుల్లో ఉన్నవే, మీ గ్రంథాల్లోనే ఉన్నవే. చేతబడి చేత ఆయన పీడించబడ్డాడు, మస్జిద్కి వెళ్ళలేకపోయేవాడు, భార్యను కలుసుకుని నేను ఒక మెంటల్ షాక్ లో భ్రమలో ఉన్నారైనా అని మీ హదీసులు చెప్తున్నాయి. పైగా ఆయన దయ్యముల చేత ఆయన పీడించబడ్డారని ఒక స్త్రీ వచ్చి సాక్ష్యం ఇస్తుంది. ఓ మహమ్మదు, నీకు పట్టిన దయ్యము నిన్ను వదిలిపెట్టింది అనుకుంటా. బైబిల్ యేసుక్రీస్తు ప్రభు చాలా మంది అన్నారు, బెయల్జెబూ వల్ల నువ్వు దయ్యములను వెళ్ళగొట్టుచున్నావు, పోతేలేమో నువ్వు దయ్యములకు అధిపతి అని చెప్పేసేసి ప్రభును కూడా చాలా మాట్లాడినారు. కానీ అవే దయ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడి భయపడి గజగజమని వణికి మనుషులను పట్టినటువంటి దయ్యాలు ఆయనను విడిచి వెళ్ళిపోయాయి. యేసు ప్రభు వారు ఒక దినాన గెరాసేను ప్రాంతానికి వచ్చినప్పుడు దయ్యముల చేత పీడించబడే ఒక మనుషుడు యేసు ప్రభుకి ఎదురుపడినప్పుడు ఆ దయ్యములు ప్రభుని వేడుకుంటున్నాయి, ప్రభువా మమ్మల్ని నరకములో వేయవచ్చితివా, మమ్మలను నశింపచేయవచ్చితివా అయ్యా అని చెప్పి మమ్మల్ని విడిచిపెట్టే మమ్మల్ని వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తే దాదాపు 5,000కు పైబడి దురాత్మలు 2,000 పందులలోకి ప్రవేశపెట్టబడగా అవి ఊపిరాడక పందులు సముద్రములో దుమికి అవి చనిపోయినవి రాయబడింది. అంటే యేసు ప్రభు వారు పేరు ఎత్తేసరికి దయ్యములు గజగజమని వణికి దయ్యములు వారి నుండి విడుదల పొందాయి. నువ్వేం చెప్పావు? సైతానుడు యేసుక్రీస్తు ప్రభు అని వేటాడుకోవటానికి 40 దినాలు సైతాను గాడు తీసుకెళ్ళిపోయాడు అన్న. అరే బాబు, బైబిల్ బాగా చదవరా నాన్న. యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుకొని వెళ్ళింది దయ్యం కాదు, సైతానుడు కాదు, దురాత్మ కాదు, దేవుని పరిశుద్ధాత్మ. ఇప్పుడు మార్కు సువార్తలో నుండి ఒక మాట చూపించే ముందు యేసు ప్రభుని దయ్యం పట్టుకొని విలవిలలాడించిందని ఒక పెద్ద డైలాగ్ వేసావు కదా. నీ హదీసుల్లో నుండి యేసు ప్రభు వారికి దయ్యం పట్టిందా లేదా అనేది ఇప్పుడు నేను చూపిస్తా. దాని అన్న ఇక్కడ చదవబడిన అధ్యాయాన్ని చెప్తున్నాను, వినండి. ఇక్కడ హజరత్ అబూ హురైరా రజీ కథనం ప్రకారముగా దైవప్రవక్త సల్లం గారు ఇలాగా ఉపదేశించేవారు, ప్రతి పిల్లవాడిని పుట్టుక వయసులోనే శైతానుడు తాకుతాడట. మొహమ్మద్ చెప్తున్నాడు, ప్రతి పిల్లవాడిని పుట్టుకలోనే శైతానుడు తాకుతాడు. అయితే అప్పుడే శైతానుడు తాకడంతో పిల్లలు ఎవరైనా సరే ఏడుస్తారు. ఈ విధముగా ఆదాము సంతానం అంటే మొదటి మానవుడు, మనందరూ ఆదాము సంతానమే కదా, ఆదాము సంతానము నుండి వచ్చిన వారందరినీ శైతానుడు ముట్టుకునేవాడు, శైతానుడు బారిని అందరూ పడిన వారే. అయితే హజ్రత్ మరియం కుమారుడైన హజ్రత్ ఈసా అలైహి వసల్లం అనగా యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అలా జరగలేదు. అనగా శైతానుడు యేసుక్రీస్తు వారిని ముట్టుకోలేదని మీ హదీసు చెప్తుంది. ఈ హదీస్ ఎప్పుడు వచ్చింది? బైబిల్ తర్వాత వచ్చింది కదా. నిజంగా నువ్వన్నట్టు శైతానుగాడు యేసు ప్రభుని వేటాడుకున్నాడు, మంచి వాలీబాల్ ఆడాడు, శైతానుడు 40 రోజులు పీడించేశాడు అని నువ్వేదో వెరీ డైలాగ్ వేసావు కదా. మరి బైబిల్ నిజంగా దయ్యం పట్టుకున్నది నిజమే అయితే బైబిల్ తర్వాత వచ్చిన ఈ ఖురాను, బైబిల్ తర్వాత వచ్చిన మహమ్మదు, బైబిల్ తర్వాత వచ్చిన హదీసులో కూడా ఏం చెప్పాలి? యేసు వారికి దయ్యం పట్టింది, యేసు వారిని దయ్యం పట్టుకొని విలవిలలాడించేశాడు అని కనీసం ఎక్కడో చోట 2-3 వచనాలన్నా ఒక్క మాట అయినా మీ ఖురాన్ హదీసులు ఉండాలి కదా. ఎందుకంటే యేసు వారికి దయ్యం పట్టిందని నువ్వు అన్నావు కదా. దయ్యం ఎత్తుకెళ్ళిపోయాడు యేసు ప్రభుని, 40 రోజులు పీడించేసేసాడు, వేటాడేసుకున్నాడు యేసు ప్రభుని, నేను పెద్ద పెద్ద డైలాగులు వాడావు కదా. నిజంగా అది నిజమైతే మరి 7 వెనకాతలు వచ్చినటువంటి ఈ యొక్క హదీసు ఖురాన్ ఏం చెప్పాలి?
ఎస్, బైబిల్ ప్రకారం యేసు ప్రభు వారిని అనగా ఈసా మసీని దయ్యము శైతానుడు పట్టుకొని పీడించాడని చెప్పాలి. కానీ నీ ఖురానులో, మీ హదీసుల్లో మహమ్మద్ గారు ఏం చెప్పారు? మీ మహమ్మద్ అంటే మీకు ఇష్టమే కదా, మహమ్మద్ని మీరు ప్రవక్తగా నమ్ముతారు కదా ఆ పెద్ద మనిషిని. కానీ ఆయన మాటకు విలువ ఇవ్వండి. ముస్లిమ్స్ వర్గమా, ముస్లిం జనాంగమా మీకే చెప్పేది. ఆయన మాట కాస్త విలువిస్తే యేసు ప్రభు ఎలాంటి వారో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆదాము నుండి వచ్చిన ప్రతి వ్యక్తిని శైతానుడు పట్టుకుంటాడు అన్నాడు. అంటే అందులో మీ మహమ్మద్ ఉన్నాడు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నాను. మరి అదే ఆదాములో నుండి వచ్చినటువంటి మరియా, యేసు ప్రభు జన్మనిచ్చిన తల్లి అయిన మరియా, రెండవది యేసుక్రీస్తు ఆమె గర్భాన పుట్టారే, ఈయనను శైతానుడు ఏమాత్రం ముట్టుకోలేదని మీ మహమ్మద్ వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు చదువురా, ఇది చూపించు బాబు. ఏది చూపిస్తున్నావు? రైట్ 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 సైడ్. ఏమని రాయబడింది అక్కడ? ఆదాం సంతానము వారందరినీ కూడా శైతానుడు పుట్టుకతోటే వారిని ముట్టుకుంటాడు. అప్పుడే పిల్లలు ఏడవటం ప్రారంభిస్తారట. అంటే శైతానుడు ముట్టడంతో పిల్లలందరూ కూడా ఏడుస్తారట. ప్రతి పిల్లవాడిని పుట్టుక సభ్యులు శైతానుడు తాకుతాడు. శైతానుడు తాకిన పిల్లలందరూ ఆదాము సంతానములోని సంతానమే శైతాను తాకటం వలనే పిల్లలు పుట్టుకతోటే ఏడుస్తారు. అయితే హజ్రత్ మరియం కుమారుడైన ఈసా ప్రవక్త గారు అలైహి వసలాం గారి విషయంలో మాత్రం అలాగూ జరగలేదు. అంటే నీ మొహమ్మద్ బోధ ప్రకారం నువ్వు చాలా పెద్ద మాట్లాడేసావు. 40 దినాలు శైతాను గారు యేసు వారిని తీసుకెళ్ళిపోయి వేటాడేసుకున్నాడని చాలా పెద్ద డైలాగ్ ఆడారా బాబు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త నీ గ్రంథాలు కూడా కాస్త పఠించు, జ్ఞానం తెచ్చుకో. అంత పెద్ద ఆయన ప్రవీణ్ గారు చెప్పిన మాటకి ఏదో పెద్ద వంకలు కడదని ప్రయత్నం చేసావు. అలా మాట్లాడేటప్పుడు కాస్త నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త గ్రంథాలను పరిశోధన చేస్తే బాగుంటుంది. మీరు ఎవరినైతే మహాప్రవక్త, దైవ ప్రవక్త, అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, గొప్ప ప్రవక్త అనుకుంటున్నారో మీ మహమ్మద్ చెప్తున్నాడు ఇక్కడ ఏమని? ఆదాము నుండి వచ్చిన మానవ జాతి అందరినీ శైతానుడు పట్టుకున్నాడు, అందరిని పీడిస్తాడు వాడు. కానీ శైతానుడు తాకలేనిదల్లా ఒక్క మరియం కుమారుడైన యేసుక్రీస్తు వారిని మాత్రం శైతానుడు ముట్టలేదు అని నీ ముహమ్మద్ ప్రవక్త తన హదీసుల్లో చెప్పారు. ఇప్పుడు నీ మాటను గెలిపించుకుంటావా, నీ ముహమ్మద్ మాటను గెలిపిస్తావా? కాస్త నీవే ఆలోచించుకోమని తమ్ముడా నీ అవగాహనానికి నేను వదిలేస్తూ ఉన్నాను. సరే, నువ్వు చెప్పినటువంటి మాటల్లో మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తుని 40 దినాలు శైతానుడు మోసుకొని వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడని నువ్వు చాలా పెద్దగా పేలావు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే ఏముంటుందో తెలుసా? రాసుకో, రిఫరెన్స్ నేను చదువుతున్నాను. అంతట పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని వెళ్ళిపోయెను. దేవుని పరిశుద్ధాత్మ చేత 40 దినాలు ఆయన అరణ్యములోకి వెళ్ళి ఉన్నారు. దురాత్మ చేత కాదరా బాబు, దురాత్మ చేత కాదు. కానీ తెలియకుండా పెద్ద డైలాగ్ వేసేసావు. నీ వల్ల మీ ముస్లిమ్స్ అందరికి చెడ్డ పేరే. మీ ముస్లిమ్స్ అందరిలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వక్తలు ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళందరికీ మీలో కొత్తగా పుట్టిన ఒక్కొక్కడు ఎవడు పడితే వాడు వెలుగులోకి వచ్చేసి 4 మాటలు నేర్చుకుని, ఎవడో షఫీ చెప్పింది, ఇస్రాజ్ లాంటి వాడు చెప్పిన 4 మాటలు నిజమని నమ్మి మీరు భ్రమకు గురవుతున్నారు. వారేదో తెలియక అజ్ఞానంగా మాట్లాడేశారు. కనీసం మీరైనా మీ ఇస్లాం పరువు కాపాడండి, మీ ఇస్లాం గౌరవాన్ని కాపాడండి. మీ ఇస్లాం యొక్క గ్రంథాలు నిజమని సమాజంలో నిరూపించటానికి కాస్త కృషి చేయండి నాయన. దయ్యం పట్టుకుని యేసు ప్రభుని విలువలలాడించేశాడని నువ్వు అంటున్నావు. కానీ నీ హదీసుల ప్రకారము పుట్టిన ప్రతి ఒక్కరిని శైతానుడు పట్టుకుంటాడు, ఒక్క యేసుక్రీస్తు వారిని మాత్రము శైతానుడు పట్టుకోలేదు అని నీ ముహమ్మదు మీ హదీసుల్లో చెప్పాడు. నేను చూపించాను. ఇప్పుడు చూడండి, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనము. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి
త్రోసుకొని పోయెను. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం తొలి మాట. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ వలన, అనగా పెద్ద అక్షరాలు రాయబడ్డాయి, ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఓకేనా? శైతానుడు తీసుకెళ్ళలేదు యేసు ప్రభు వారిని. దేవుని పరిశుద్ధాత్మయే అరణ్యమునకు 40 దినాలు. ఎందుకని? మోషే, నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరులో నుండి నేను పుట్టిస్తానన్నాడు కనుక మోషే సీనాయి కొండ మీద 40 రాత్రింబవళ్ళు అన్నపానాలు తినకుండా ఉన్నారు. మరి ఇప్పుడు మోషే పాత్ర వంటి పాత్ర పోషించే పనిలోనూ 40 దినాలు ఉండేటువంటి విషయములోనూ మోషే వలె అసలు యేసువారు ఉండవలసిన అవసరత లేదు, కానీ లేఖనముల ప్రకారం ఇలా జరగవలసి ఉంది. కాబట్టి మీ మహమ్మద్ అంటారా, హీరా కొండ గుహలోకి 2-3 రోజులు ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి మంచి ఫుడ్, ఒంటె మాంసం, అసలు ఒంటె తినకూడదు, అది హేయమైనది. పందెంతో ఒంటె కూడా అంత హేయమైందే బైబిల్ ప్రకారం, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం. పందిని తినద్దన్నాడు, ఒంటిని కూడా తినద్దన్నాడు సృష్టికర్తని యెహోవా దేవుడు. కానీ మీ మహమ్మదు ఒంటిని మాత్రం బాగా ఇష్టంగా తినేవారు. అయితే ఈరా గుహలో ఉన్నప్పుడు 2-3 రోజులు సరిపడే ఆహారమును ఇంటికి వెళ్ళి మరలా తెచ్చుకొని ఈరా గుహలో అలాగ ఉపవాసాలు గడిపారని మహమ్మద్ జీవ చరిత్రలో ఉంది. ఆయన కూడా ఉపవాసాలు ఉన్నారని. కానీ యేసు వారిలా కాదు, మోషే వారిలాగా కూడా కాదు. ఈయన తింటూ ఉపవాసం ఉన్నారు, వారు మంచినీళ్లు త్రాగకుండా ఉపవాసం ఉన్నారు. వారికి మీ మహమ్మద్కి ఆ చీకటికి వెళ్ళిపోయి పాత నరకానికి పరలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుకొని వెళ్ళింది శైతానుడు కాదురా నాన్న, ఇది ముందు మీరు తెలుసుకోండి. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములో ఏకాంతముగా తీసుకువెళ్ళెను. ఆ సమయమందు ఆయన చుట్టూ కూడా మృగములు. చూడండి మార్కు సువార్తలో ఆవిడ రాయబడినది, ఆ కింద వచ్చినానికి వస్తే అక్కడ రాయబడింది, ఆయన 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఈ 40 దినాలు పూర్తి అయిన తర్వాత సాతానుడు ఆయన యొద్దకు వచ్చి, చూడండి ఇక్కడ 4వ అధ్యాయంలో ఈ మాట నేను తెలియపరుస్తున్నాను. చూడండి, 40 దినములు అపవాది చేత ఆ 40 రాత్రింబవలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఇదిగో స్వాదకుడు ఆయన యొద్దకు వచ్చి. ఏమండి, శోధించటము వేరు, పీడించబడటము వేరు. మహమ్మదు దయ్యముల చేత పీడించబడ్డారు, యేసు ప్రభు వారు శోధించబడ్డారు. శోధించబడ్డం అంటే అర్థం ఏంటి ముందు మీరు తెలుసుకోవాలి కదా. శోధించబడటం అంటే అర్థం ఏమిటి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, ప్రజలు దేవుణ్ణి శోధించిరి అనే మాట అక్కడ కనబడతాది. ద్వితీయోపదేశ కాండం ఆ యొక్క 16వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు కనబడితే నేను చదువుతాను, వినండి. 6వ అధ్యాయము 16వ వచనం, మీరు మిస్సాలోను మీ దేవుడని యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకుడి. అంటే మనుషులు కూడా శోధిస్తారు సుమా, మనుషులు కూడా దేవుణ్ణి శోధిస్తారు. శోధన అంటే ఎలా ఉంటుందంటే, ఈ పని చేయొచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా, నువ్వు గొప్పవాడు అయితే అగ్గిలో తోకచ్చు కదా, నువ్వు గొప్పవాడైతే నీ పేరు ప్రఖ్యాతులు నిరూపించుకోవటానికి ఈ కత్తితో నువ్వు పొడుచుకోవచ్చు కదా. ఇలాగా తెలియపరిచేదాన్ని శోధన అంటారు. పరీక్ష వేరు. దేవుడు పరీక్ష పెడతాడు. అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఏవని? అబ్రహమా, నీ కుమారుడను మొరియా పర్వతమందు, అనగా ఇస్సాకుని, మీరు అనుకున్న ఇష్మాయిల్ కాదు సుమా, ఇస్సాకుని నేను చూపించు చోటుకు వచ్చి దహన బలిగా అర్పించు అన్నాడు. కానీ తీరా వచ్చేసరికి చివరి సమయంలో నీ కుమారుడి మీద చెయ్యి వేయకము అన్నాడు. అక్కడ రాయబడింది, అబ్రహామును దేవుడు పరీక్షించెను. దేవుడు పరీక్షిస్తాడు తప్ప దేవుడు శోధించాడు. మనుషులు మనుషుల్ని శోధిస్తారు, సాతానుడు కూడా మనుషుల వలె శోధిస్తాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే,
యాకోబు రాసిన పత్రిక తొలి అధ్యాయము 12వ వచనంలో అంటారు, శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధన యందు నిలిచిన వాడై ప్రభువు అనుగ్రహించు జీవ కిరీటము పొందుతాడు అని రాయబడింది. యేసు ప్రభు వారు 40 దినాలున్నా 40 దినాలు సాతానుడు ఆయనను శోధించినా సాతానుడికి యేసు ప్రభు వారు వశము కాలేదు. ఇది అద్భుత విషయం. మహమ్మదు వారైతే సాతానుడికి వశమైపోయారు. లేకపోతే ఆయన ఎందుకంటే భ్రమపడతాడు? భార్య దగ్గరికి వెళ్ళకపోయినా వెళ్ళారని ఒక మెంటల్ గా ఆ యొక్క భ్రమపడే అవకాశం ఎందుకు ఉంటుంది? ఈ భ్రమపడడానికి మీ హదీసుల్లో ఉంది. తన భార్యలను కలుసుకోకపోయినా తన భార్యలను కలుసుకుంటున్నానని నేను భ్రమపడేవారు. అంటే అలాంటి పరిస్థితి దురాత్మ పట్టుకుంటేనే కదా వస్తుంది. యేసు ప్రభు వారు 40 దినాలు ఉన్నా దుష్టుడు ఆయనను శోధించినా ఆకలితో ఉన్నప్పటికీ రాళ్ళను రొట్లుగా చేసుకుని తిను అన్నాడు. ఆ మాటకి యేసు ప్రభు ఏం లొంగిపోలేదు కదా. అయ్యో ఆకలితో ఉన్నాను, ఈ శైతానుడు చెప్పే మాట చాలా బాగుంది, నేను నెరవేరుస్తాను, ఈ రాయిని రొట్టె చేయనా, ఈ రాయిని రొట్టెని చేసుకోమంటావా అని శైతాను గారిని అడిగి ఆయన రాళ్లను రొట్లుగా చేసుకొని తినేలేదే. కానీ శైతానుడు అన్నాడు, ప్రభువా నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్లుగా చేసుకొని తినవా అని అన్నప్పుడు ఆయన తినే ప్రయత్నం చేయలేదు, కానీ కడుపు కాల్చుకుంటూ అలాగే ఉపవాసంతో ఉండటానికి ఇష్టపడ్డాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? సాతానుడిని యేసు ప్రభు జయించాడే తప్ప సాతానుడికి యేసు ప్రభు బానిస కాలేదే. సాతానుడికి యేసు ప్రభు బందీ అయిపోలేదు కదా మహమ్మద్ గారి లాగా. తర్వాత ఈ రాళ్ళు రొట్లుగా చేసుకున్నంత మాత్రాన ప్రభు అట్లా చేసుకుని నేను తినేలేదు. ప్రభు అంటారు వెంటనే, మనుషుడు రొట్టె ముక్క వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని తిరిగి సమాధానం చెప్పేసరికి వాడు సిగ్గు చేత తలదించుకున్నాడు. సహోదరుడా, నీ మహమ్మద్ చెప్తున్నారు, ఆదాము సంతానం అందరినీ శైతానుడు పట్టుకున్నాడట, ఒక్క యేసుక్రీస్తు ప్రభువునే శైతానుడు పట్టుకోలేదంటే నువ్వు చాలా పెద్ద డైలాగ్ వేసేసావు. చాలా పెద్ద డైలాగ్ వేసావు. ఏమన్నావు? యేసుక్రీస్తు వారిని 40 దినాలు వేటాడేసుకున్నాడు అని చాలా పెద్ద మాట్లాడేసావు. నో, యేసుక్రీస్తు ప్రభు వారిని అరణ్యానికి తోడుకొని వెళ్ళింది శైతానుడు కాదురా బాబు, దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ఉపవాసముతో ఉండుటకు ఏకాంతంగా తీసుకెళ్ళినని క్లియర్ గా బైబుల్ బాగా చదవండి చదవండి చదవండి. తర్వాత ఈ 40 దినములు గడిచిన తర్వాత ఆ శోధకుడు వచ్చి అంటాడు కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పర్వతముల మీద నుండి కిందకు దూముకుము. ఒక మాట నేను అడుగుతా, సమాధానం చెప్పు. ఇంతకీ శైతాను గాడికి నీకులాగా నాకులాగా శరీరం ఉంటుందా? ఎవరైతే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మాటలకు వాడు వంకర కడుతూ మాట్లాడాడు ఆ వ్యక్తి నేను అడుగుతున్నా, ఇంతకీ శైతానుడికి నీలాంటి నాలాంటి మాంసము ఎముకలు శరీరం ఉంటాయా? యేసు ప్రభుని తోడుకొని వెళ్ళిపోవటానికి, పట్టుకొని ఇలాగా విజవిజలా లాడించేయటానికి ఏమైనా ఒకవేళ శరీరం ఉంటుందా? ఆలోచన చెయ్యండి. శైతాను గాడికి ఎముకలు ఏమైనా ఉంటాయి? మాంసము. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన తన శిష్యులు ఉన్నటువంటి మేడ గదిలోకి వచ్చేసరికి అందరూ కూడా భయపడ్డారు. భూతము లేకపోతే దయ్యము లేకపోతే దురాత్మ ఇంకేదైతేనే వాళ్ళు భయపడేసరికి యేసు ప్రభు అంటే, భయపడకుడి, నేనే, మీరనుకున్నట్లు ఈ శరీరము ఎముకలు మాంసము మీరనుకున్నట్లు భూతముకు ఉండవు అన్నాడు. మరి మాంసము ఎముకలు శరీరము లేనప్పుడు యేసు ప్రభు వారిని ఎలాగ మోసుకొని తీసుకెళ్ళిపోయాడని ఎలా చెప్పావు నువ్వు? వాడు ఒక స్పిరిట్, ఒక ఆత్మయ్య ఉన్నాడు. కంటికి కనబడిపోయేవాడు కాడు శైతాన్ అనేవాడు. వాడు ఒక స్పిరిట్, ఒక ఆత్మయ్య ఉన్నాడు, ఒక శక్తి అయి ఉన్నాడు. వాడు కూడా ఈ సృష్టిలో యేసు ప్రభుని తోడుకెళ్ళింది శైతానుడు కాదు, దేవుని పరిశుద్ధాత్మ తోడుకొని వెళ్ళగా ఈ 40 దినాలు అయిన తర్వాత ఆ శోధకుడు ఈ 40 దినాలు ఉంటుండగా కూడా ప్రార్థనలో నుండి లేపే ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఆయన ప్రార్థన నుంచి లేవలా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకేమైనా అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేయొచ్చు, వాటికి కూడా ఆయన లొంగలేదు. ఆయన అనుకున్నట్టుగా కరెక్ట్ గా 40 దినాలు అయిపోయినవి, వాడు ఏమీ చేయలేకపోయాడు శైతానుడు. మహమ్మదునైతే మాత్రము మసీద్కి వెళ్ళనీయకుండా చేశాడు, నమాజు చేయనీయకుండా కూడా చేసేశాడు,
రోగపీడితుడే అయిపోవటానికి కారకుడుగా అయిపోయారు పాపం. ఈ మాట మీ హదీసుల్లో రాయబడ్డాయి. అప్పుడు ఒక ఆవిడ వచ్చిన్నది, ఏంటి బాబా బొత్తిగల చిక్కిపోయావు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు, బహుశా 2-3 రోజులు బట్టి దయ్యం నీ ఎద్దకు రాలేనట్టుంది, కాస్త బాగానే ఉన్నావు నాయన అని ఒక స్త్రీ వచ్చి మొహమ్మద్ గారితో మాట్లాడిందని మీ హదీసుల్లో రాయబడ్డాయి. దయ్యము చేత ఆయన పీడించబడి తహజుద్దీన్ నమాజు కూడా లేవలేని పరిస్థితి, మసీదుకు వెళ్ళలేని పరిస్థితి ఎదురైందని రాయబడింది. కానీ ఇక్కడ మరి సాతానుడు ప్రభువుని శోధించిన 40 దినాలలో ఒక్కరోజైనా ప్రార్థన చేయకుండా అయిపోలేదే. సరిగ్గా 40 దినాలు చేసేసారు. అయిపోయిన తర్వాత శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుంటున్నావు. ఏమంటే ఇప్పుడు ఆయన ఇక్కడ క్లియర్ గా రాయబడింది ఏంటంటే, సాతానుడు ఆయనని ఎత్తైన ఒక పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళి అని రాయబడింది. ఓకే, బాగుంది. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అంటే, శైతాన్ గాడి కొరకు చెయ్యుండి ఒక కాలుండి యేసు ప్రభుని నడిపించుకుంటే అలా కొండెక్కి తీసుకెళ్ళాడు అనుకుంటున్నారా మీరు? నో. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోటుని ఆయన ఏమన్నాడు తెలుసా సాతానుడు? ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడినవి, నీవు నాకు నమస్కరించిన ఈ లోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు నీ దేవుడైన ప్రభుని మాత్రమే నమస్కరించుము. ఇలాంటి మాటలు ప్రభు మాట్లాడారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోటునే వాడు చేసిన పని ఏమిటంటే, ఒక ఎత్తైన కొండ మీద నుండి భూమికితే ఏం జరుగుతుందో అలాంటి పరిణామాన్ని అక్కడ వాడు కలుగజేసి, అధికారం దేవుడే ఇచ్చాడు వాడికి. భూమి ఆకాశం అంతమయ్యే వరకు అధికారం వాడికి ఇవ్వబడింది. ప్రభు అంటే ఇదిగో ఇది లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాకు సంబంధం ఏమీ లేదు. లోకము దుష్టుని యందు ఉంది, లోకము దుష్టుని యందు ఉన్నది. మీ తండ్రి అయిన అపవాది ఆది నుండి కూడా నరహంతకుడు సత్యమందు నిల్చున్నవాడు కాడని ప్రభు చాలా సందర్భాల్లో చెప్పారు. ఓకేనా? ఇప్పుడు సాతానుడు యేసు ప్రభునే గనుక విలవలలాడించి యేసు ప్రభు సాతానుడి దగ్గర ఓడిపోయినోడు అయితే గనుక, ఒకనొక సందర్భంలో యేసు ప్రభు గెరాసేన ప్రాంతానికి వచ్చినప్పుడు మరి దయ్యములు ఎందుకు ఆయన నమస్కారం చేశాయి? శైతాన్లు, వాడిలో ఉన్న శైతాన్లు వచ్చి యేసు ప్రభు వారి ఎదుట సాగిలి పడి నమస్కరించి, మమ్మలను నశింప చేయవచ్చితివా ప్రభువా, మమ్మల్ని అగ్నిలో వేయుకోవని ఎందుకు దురాత్మలన్నీ ప్రభుకి విన్నవించుకున్నాయి? అంటే ఆయన సర్వ శక్తుల మీద ఆయన అధికారము కలిగిన వాడు. అలాగని చెప్పి యేసు ప్రభు వారు శోధించబడకుండా ఏమి ఉండలేదు. కానీ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా మనం చూస్తే ఆయన మనవలే శోధింపబడెను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే అక్కడ ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను, 2వ అధ్యాయము. ఆయన మనవలే శోధించబడినను, ఆయన మనవలే శోధించబడినను, ఆయన శోధనలను జయించిన వాడునై ఉన్నాడు. చివరి వచనం అనగా 18, తాను శోధింపబడి శ్రమ నొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. 4వ అధ్యాయము 15వ వచనం కూడా నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 15వ వచనము ఏమని రాయబడింది? మన బలహీనతలయందు మనతో సహానుభవం లేని వాడేమి కాడు, గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. అంటే ఆయన శోధింపబడ్డాడు, శైతాను చేత పీడించబడలా. పీడించబడటం వేరు, శోధింపబడటం వేరు. నువ్వేమనిసో శైతాను గాడిని మోసుకొని వెళ్ళిపోయాడు. శైతాను గాడు యేసు ప్రభుని 40 దినాలు బ్యాట్ ఆడేసుకున్నాడు, వాలీబాల్ ఆడేసుకున్నాడు 40 దినాలు. ఇది కదా అసలైన ఎటకారం అంటే అని చాలా పెద్ద ఎటకారంగా నువ్వు మాట్లాడావు సహోదరుడా. యేసు ప్రభు వారిని తీసుకుని అరణ్యానికి తీసుకొని వెళ్ళింది శైతానుడు కాదరా నానా. ఎవరు? దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండినట్లు అరణ్యమునకు తీసుకువెళ్ళాను. మృగాల మధ్య ఉన్నాడు, బెదిరిపోయి ఇంటికి పారిపోలేదు ఆయన. 40 దినాలైన తర్వాత ఆయన బహు ఆకలి కొనగా ఇదిగో శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాలి. మరి చేసుకోవాలేమో కదా శైతానుడికి లోబడితే. మరి ఆయన చేయలేదు. దూకేమని చెప్పాడు, మరి దూకేయాలి కదా.
ఆయన దోకలేదు, ఆయన దోకలేదు. ఇలాగా నమస్కారం చేయమని చెప్పాడు, ఆయన నమస్కారం కూడా చేయలేదు. మరి శైతానుడికి లోబడిన వారైతే పనులన్నీ చేయాలి కదా. శైతానుడు అధికారి అయి యేసు శైతానుడి దగ్గర బలహీనుడైతే శైతానుడు చెప్పే ప్రతి మాట యేసు ప్రభు చెయ్యాలి కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? సాతానా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు అంతే. వెంటనే సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాను అనగా ఆయన వాడు ఉన్న చోటు నుండి, ఆ స్థలము, ఆ ప్రదేశం, ఆయన చోటు నుండి వాడు వెళ్ళిపోయాను. సాతానా పొమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడంతే. సాతానుడు ఆయనను ఆ చోట విడిచి వెళ్ళిపోయాను. పట్టేసుకున్నంటే ఏదో దూత వచ్చేసి, చూడండి మీ మహమ్మద్ గారు ఈయన కొండ గుహలో ఉన్నప్పుడు ఏదో దూత, మరి దూత అనాలో దురాత్మ అనాలో నాకు తెలియదు కానీ, ఎందుకంటే దూతలు అయితే ఎప్పుడు కూడా ఏ ప్రవక్తను కూడా పీకి పట్టుకొని గిజగిజగలు ఆడించే పరిస్థితి సృష్టిలో ఏ ప్రవక్తకి అలా జరగల. దూత వచ్చే సందర్భంలో అబ్రాహం దగ్గరికి దేవదూతలు వచ్చారు, కానీ ఏ దూత ఎప్పుడు కూడా అబ్రాహ్మని పీకట్టుకుని నులిమేలా. లోతు దగ్గరికి దేవదూత వచ్చారు, లోతును కూడా పీకట్టుకొని పిసికేలా. మరి ఇలాగ ఎవరికీ జరగలేదు. మరి మీ మహమ్మద్ గారు హీరా కొండ గుహలో ఉన్నప్పుడు జిబ్రాయిల్ అని పేరు పెట్టుకొని ఒక దూత వచ్చాడు, అతడు నా పీకెట్టుకొని నలిపేశాడు. నువ్వు చదువుమో చదువుమో చదువు అన్నాడు. నాకు చదువురాదు చదువురాదు చదువురాదని నేను అన్నాను అనేసి మీ హదీసుల్లో రాయబడ్డదే మహమ్మద్ జీవిత చరిత్ర కదా. ఆ విధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని పీకట్టుకుని నులిపేలే సుమా. మహమ్మద్ గారిని పీకట్టుకుని శైతాను ఆ యొక్క దేవదూత అని మీరు అంటున్నారు. మరి ఆ దేవదూత శైతానుడు నాగేదే దేవత. ఎందుకంటే దేవదూత మరి ఎప్పుడు కూడా ఏ ప్రవక్త కూడా అలా చేయలేదు. ఒకరు చేసినట్టు ఉంటే మీ ఖురాన్లో చూపించాలి. మహమ్మద్ గారికి జరిగినట్టు ఇదిగో మోషే గారికి జరిగింది, లేకపోతే దావీదు జరిగింది, ఇది యేసు వారికి కూడా జరిగింది. దూత వచ్చి పీ కట్టుకొని నలిపేసాడు అన్నట్లుగా మిగతా ప్రవక్తలకు ఏమైనా అలా జరిగితే చూపించండి మీ ఖురాన్లో. దానికి నేను ఒప్పుకుంటాను, ఎస్ ఇది సత్యం కదా అని చెప్పి క్రైస్తవ్యాన్ని వదిలేసి మీరు చెప్పిందే నిజం అని చెప్పి మీ దాంట్లోకి నేనే కాదు చాలా మంది వేల కొలది ఉన్నారు ఇస్లాం నుండి కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవ బిడ్డలుగా. నేను వాళ్ళకు కూడా చెప్తాను ఏమనంటే, ఎస్ ఇది కరెక్ట్ రా బాబు, ఇప్పటివరకు మన గుడితనంలో ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు, మహమ్మద్ గారు నడిచిన మార్గమే సరి, నేను కూడా చెప్తాను కదా. కాబట్టి మహమ్మద్ గారిని గాబ్రియల్ దూత పీ కట్టుకుని నలిపేసింది అన్నారు. అలాగే ఏ ప్రవక్తకైనా అలా జరిగినట్లు కాస్త నీ ఖురాన్లో చూపిస్తే బాగుంటది అనేది నా యొక్క ఉద్దేశం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చిన ఈ దుష్టుడు లేకపోతే సాతానుడు పక్కనే నిలబడ్డాడు. చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడికి రాళ్ళ రొట్టెలుగా చేసుకో, నాకు నమస్కారం చేయము, ఈ పై నుండి కిందకు దూకారు. మరి 3 మాటల్లో దేనికైనా లోబడలేదే. దీన్ని బట్టి ఏమనాలా? ఎవరెవరి దగ్గర ఓడిపోయారు? యేసు దగ్గర శైతానుడు ఓడిపోయాడు అందామా, లేక శైతానుడి దగ్గర యేసు ప్రభు ఓడిపోయాడు అందామా? ఆలోచన చెయ్యండి. ఇదే శైతానుడు ఇంకో రోజు ఏమంటాడంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్త ఆ యొక్క 16వ అధ్యాయాన్ని మనం గమనిస్తే కనుక మత్తయి సువార్త 16:21లో ప్రభు అంటాడు, సాతానా నా వెనక పొమ్మని చెప్తున్నానా అంటాడు. చూడ మాట మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయములో యేసు ప్రభు వారు పేతురు గురించి మాట్లాడుతూ ఈ మాట తెలియపరిచారు. సాతానా 21వ వచనం, అప్పటి నుండి తాను ఆ యొక్క యెరూషలేమునకు వెళ్లి శాస్త్రుల చేతను పరిశీలి చేతను ఆయన శోధించబడుటకు హింసింపబడుటకు తిరిగి ఆయన చనిపోయి 3వ దినమున సమాధి నుండి తిరిగి లేచుటకు ఆవశ్యకము అని చెప్పాను. అయితే పేతురు ఇలా అన్నాడు, ప్రభువా నీకు మరణము దూరమవునుగాక అని చెప్పాను. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా చెప్తాడు, ఏమని? పేతురు ఆయన చేపట్టుకు ప్రభువాది నీకు దూరమవునుగాక అని అనెను. అందుకు ఆయన గద్దిస్తూ ఇట్లా పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావని చెప్పి 21వ వచనం నుండి 23వ వచనం వరకు మాటలు రాయబడ్డాయి. సందర్భం అది. అక్కడ కూడా ప్రభు చెప్పాడు, సాతానా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళిపోయాడు, అతను విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఉద్దేశాలను రేకెత్తించే పని చేసేవాడు. అంటే సిలువ మరణానికి వెళ్ళవలసిన వాడిని వెళ్ళనీయకుండా ఆపే ప్రయత్నం చేయటానికి చాలా పన్నాగాలు పన్నాడు. ప్రభు అంటాడు, మనుషు సంగతులు ఆలోచిస్తావో దేవుని సంగతులకి నువ్వు అభ్యంతరంగా ఉన్నావు, సాతానా వెనక పొమ్మని. సాతాను వెనకపోయాడు. అలాగే దురాత్మలు పట్టినటువంటి వాడు వచ్చినప్పుడు ప్రభు అంటాడు, విడిచిపోమ్ము అని అంటాడు. ఆజ్ఞాపించడం ఆయన వాళ్ళలో ఉన్న సేన 5,000కు పైబడి దురాత్మలు
2000 పందుల్లోకి వెళితే ఆ పందులు తట్టుకోలేక అవి కూడా ఊపిరాడక సముద్రంలోకి చచ్చిపోయాయి. అంటే సైతాను చీకటి శక్తుల మీద యేసు ప్రభువు అధికారి అయి ఉన్నట్లుగా మహమ్మద్ గారు తన జీవితకాలం ఎక్కడ కూడా దయ్యాల మీద దురాత్మ మీద అధికారిగా ఆజ్ఞాపిస్తే దురాత్మలు మనుషులు విడిచిపెట్టినట్టు ఎక్కడ లేదు. పైగా మీ మహమ్మద్ గారు చెప్తారు, పిల్లల చేతపడి తగులుతుంది, ఆ దిష్టి తగులుతుందేమో, మీరు సాయంత్రం పూట వెంటనే తలుపులు వేసేసుకోండి, లేదంటే సైతానుడు మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. పిల్లల్ని సాయంత్రం మాటలు ఎక్కువగా చీకటి పడే టయానికి బయట తిరగనివ్వకండి, ఎందుకంటే సైతానుడు బయట రోడ్లంతా తిరుగుతుంటాడు, వాడు మీ ఇంట్లో దూరిపోతాడు, కాబట్టి మీరు తలుపులు వేసేసుకోండి అని చెప్పేసి మహమ్మద్ వారు అరబ్ ప్రజలకు చాలా మంచిగా చెప్పారు ఈ మాటలన్నీ కూడా. ఎక్కడ సైతాన్ గాడు వచ్చేస్తాడో, కాబట్టి మీరు జాగ్రత్త పడిపోతారు బాబు అని చెప్పేసి మహమ్మద్ వారు చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించడంతో దురాత్మలన్నీ మనుషుల్లో ఉన్నవి దురాత్మలు విడిచి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి సహోదరుడా, యేసు ప్రభు వారిని శైతానుడు వేటాడుకోలే, మహమ్మద్ని ఆడేసుకున్నాడు. ఇప్పుడు ముస్లిమ్స్ వర్గాన్ని కూడా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. అందరినీ కాదు సుమా, ముస్లింలో కొందరిని శైతానుడు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఖురాన్ సరిగా అర్థం చేసుకోక, లేఖనాల్లో ఉన్న వాస్తవాలు సరిగా తెలుసుకోక చాలా మంది ఇలాంటి వక్తలని చెప్పుకుంటున్న వారిని శైతానుడు చాలా వాడేసుకుంటున్నాడు. ఇటు వారి వల్ల ముస్లిం సమాజానికి చాలా చెడ్డ పేరు వేస్తున్నారు పాపం. ఎందుకంటే ఖురాను తెలియదు వీళ్ళకి, హదీసులు కూడా తెలియదు, బైబిల్ అంటారు అసలే తెలియదు అనుకోండి, కానీ తమ గ్రంథాలన్నా తెలియాలి కదా. మరలా చెప్తున్నాను, యేసు వారికి దయ్యము పుట్టుకలు అందరికీ పడుతుంది, పుట్టింది మొదలు ప్రతి మనిషికి దయ్యం పడుతుంది, కానీ యేసు వారికి మాత్రం దురాత్మ ఏనాడు పట్టలేదని మీ మహమ్మద్ సాక్ష్యం ఇచ్చాడు. మరి యేసు ప్రభు వారికి దయ్యం పట్టిందని పెద్ద మాటలు ఎట్లా మాట్లాడేశాం? అందుకు బైబిల్ ప్రకారముగా ఆయనను తీసుకొని వెళ్ళింది దురాత్మ కాదు, పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యమునకు కొనిపోబడినని వ్రాయబడినది. 40 దినాలు ముగిసిన పిమ్మట ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళున్నట్లుగా చేసుకొని తినుము అన్నారు. ఎస్, ఒకరు మీరు అనుకోండి 40 దినాలు అక్కడే ఉన్నాడు అనుకోండి, ఇంకా మంచిదే, ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరే ఉన్నాడు అనుకోండి, అయినా సరే లోబడలేదు ఆయన. ఇది అద్భుత విషయమే కదా. సాతానుడు పక్కనే ఉన్నా, ఆవరించినట్టుగా దగ్గరకంట ఉన్నా, సాతానుడు మాటకి యేసు ప్రభు వారు తల వంచి లోబడిపోయే పరిస్థితి తెచ్చుకోలేదు కదా, జయించాడు ఆయన. సాతానుడు జయించాడు తప్ప సాతానుడికి యేసు ప్రభు వారు లోబడిపోలేదు. కానీ మహమ్మద్ వారైతే లోబడినట్లుంది. అందుకని ఆయన లేవలేకపోయారట, మంచం మించి మస్జిద్కి వెళ్ళలేకపోయారట, పైగా నమాజు కూడా చేయలేని పరిస్థితి ఎదురైందని చెప్పి ఆయన జీవిత చరిత్రలో రాయబడింది. అందుకు ఒక సహోదరి స్త్రీ వచ్చాను, ఓ మహమ్మద్ ఇప్పుడు బాగున్నట్టున్నావు, అందుకే చక్కగా మాట్లాడుతున్నావు, 2-3 రోజులు బట్టి దయ్యం నీ దగ్గరికి రావట్లేనట్టుంది, నువ్వు బాగున్నట్టున్నావు అని చెప్పేసి, నీకు పట్టిన దురాత్మ దయ్యము శైతానుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళింది అనుకుంటున్నా అని ఇంత క్లియర్గా ఆ సహోదరి మహమ్మద్ వారితో మాట్లాడడం జరిగినది. యేసు ప్రభు కాలములో చనిపోయిన వారిని బ్రతికించాడు, దురాత్మల చేత పీడించబడిన వారిని విడిపించాడు, రోగులనెల్లా స్వస్థపరిచారు. ఆయన అంటారు, నేను చనిపోవుటకు తిరిగి లేచుటకు నాకు అధికారం కలదన్నాడు. అలాగే చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచాడు. కాబట్టి సహోదరుడా, ఎప్పుడైనా మీరు తప్పులేదు, మాట్లాడండి. మీరు కూడా ప్రపంచానికి వాస్తవాలు మీరు చెప్పండి. నేను ఎట్లా చెప్తున్నానో మిమ్మల్ని ఒక డిబేట్ పెట్టండి, నేను వచ్చేస్తాను, లేకపోతే నేను పెట్టేది మీరు వచ్చినట్టు. ఎప్పుడైనా ఒక నిజం తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి, తప్పులేదు. అలాగే నాకేమైనా అవసరం పడి నేను ఇంకా తెలుసుకోవాలన్న ఆ తపన నాలో అంటే ఖచ్చితంగా నేను మీ దగ్గర రావాలి. ఇది న్యాయం. ఎందుకంటే నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు నేను నీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, మీకు దాహం వేస్తుందంటే మీరు నీళ్ళ దగ్గరికి రావాలి. అదే క్రమంలో మీరేమైనా తెలుసుకోవాలనుకుంటేనే, బలవంతం ఏమీ లేదు, తెలుసుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి. నేనైతే మీ దగ్గర తెలుసుకోవటానికి నాకు ఈ అవసరత లేదు. మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఎప్పుడు కూడా అవకాశం ఇస్తాను. మరీ ముఖ్యంగా ఆదివారం పూట అయితే మధ్యాహ్నం నుండి నేను కాస్త ఖాళీగా రాత్రి 1 గంట 2 అయినా మీతో నేను గడుపుతాను. అయితే వచ్చేటప్పుడు కాస్త హదీసులు పట్టుకొని రండి. మీ అల్లా గారు ఇచ్చినటువంటి తౌరాత్ ఏదైతే ఉందో అది తీసుకొని రండి, జబూర్ అనేది తీసుకొని రండి, ఇంజీల్ గ్రంథం పట్టుకొని రండి. ఎందుకంటే మీ అల్లా గారు ఇచ్చారు కదా, మరి ఈ గ్రంథాలు ఎక్కడున్నాయి ఇప్పుడు, ఏ మూల భాషల్లో ఉన్నాయో అవి ఇప్పుడు, తర్వాత ఇబ్రాహిం గారికి ఇచ్చిన గ్రంథం, యాహియాకి ఇచ్చిన గ్రంథము,
ఏమండి ఎవరెవరికి ఎవరు ఎన్ని గ్రంథాలు అయితే ఇచ్చేసాడు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు అంటున్నారు. కాబట్టి ఈ 1,24,000 మంది ప్రవక్తలకు మీ మహమ్మద్ గారితో పాటు సమానంగా ఇచ్చిన గ్రంథాలు అంటే భూమి మీద 1,24,000 గ్రంథాలు ఉండాలా. అల్లా గారు ఇచ్చిన గ్రంథాలు, మీ అల్లా గారు ఇచ్చిన 1,24,000 గ్రంథాలు ఏమేమి ఉంటాయో అన్నీ నా దగ్గర తేవాలి. కనీసం అందులో ఈసా ప్రవక్తకి నేను ఇంజీల్ ఇచ్చానని ఉంది కాబట్టి మీ ఖురాన్లో మీ అల్లా ఇంజీల్ గ్రంథం ఎక్కడుందో దాన్ని కాస్త తెలుగులో మీ ఖురానుకు వలె, మరి మీ ఖురాన్ తెలుగులో తర్జుమా చేస్తారు కదా మీరు, అలాగే ఆ గ్రంథాన్ని కూడా తెలియపరిచి అప్పుడు ఇస్తే ప్రపంచ క్రైస్తవులు నాలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటాం. అలాగే యూదులకి ఆ యొక్క మోషే గ్రంథాన్ని కూడా మీరు తౌరాతుని ఇస్తే గనుక, అలాగే దావీదికి ఇచ్చిన జబూర్ని ఇస్తే గనుక వారు కూడా చక్కగా తెలుసుకుంటారు. కాబట్టి సహోదరులారా మరలా చెప్తున్నాను, ఇతడు చెప్పిన మాటలు మీ ముస్లిమ్స్ వర్గానికి కాస్త చెడ్డ తెచ్చేదిగా ఉంది. మీరు ఆ వ్యక్తి విషయాలు కొంత జాగ్రత్త వహించండి. కొంతమంది వక్తలు ఉన్నారు, తమ మంచిని ఏదో చెప్పుకుంటూ వెళ్తారు, తప్పు లేదు. తమ మంచి, తమ నీతి, తమ భక్తిని చెప్పుకొని వెళ్ళిపోండి. కానీ అడ్డదిడ్డాలుగా వేరే గ్రంథాల మీద పడి ఇలాగా బేటాడేసుకున్నాడు, యేసు ప్రభుని శైతాన్ గడు మోసుకొని వెళ్ళిపోయాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు వేస్తున్నారు కదా. ఇట్టి వారి కోసమే ఈ మాటలు నేను చెప్పటానికి కారణం. మంచిది, మరొక అంశంతో మరలా కలుసుకుందాం. ఆ సర్వాధికారి అయినటువంటి ప్రభువు, సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథములో ఉన్న యెహోవా దేవుడే మనకు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.